అందరికీ నమస్కారం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు 2019, 2024 మధ్యలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను కోరుకుంటే గొడ్డల పార్టీకి అవకాశం ఇవ్వడమే జరిగింది. ఆయన గౌరవమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు ధృవపత్రాలతో తన కొడుకు పేరు మీద శ్రీకాకుళం మున్సిపాలిటీలో శాపారం పంచాయతీలో ఉన్న 4 కోట్ల విలువైన భూమిని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేయడము వైసీపీ వాళ్ళ తాలూకా భూదాహానికి ఇది ఒక నిదర్శనం. రీసర్వే అనే పేరుతో పేదవాళ్ళ తాలూకు భూములు కొట్టి ఎంతోమంది భూములు దోసుకోవడం అనేది వైసీపీ పార్టీకి చెందింది. అదేవిధంగా బతికున్న వ్యక్తి అందవరపు గోవిందరాజు అనే బతికున్న వ్యక్తి శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉన్న వ్యక్తిని చనిపోయినట్టు 2019, 2024 మధ్యలో సీతారామ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి ఇదొక మచ్చతునక. ఆయన చనిపోయినట్టు తప్పుడు పత్రాలు చూపించి ఆమె వారసురాలని చెప్పి ఒరిస్సా నుంచి తెచ్చిన క్రిమినల్ చరిత్ర ఉన్న ఒక ఆమెని తెచ్చి పత్రాలు సృష్టించి వాళ్ళ అబ్బాయి పేరు మీద 4 కోట్ల విలువైన 922 గజాల ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. సీతారాం గారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మీ అధికార దాహానికి, మీ భూదాహానికి ఇదొక నిదర్శనం కాదా? మీరు ఒకసారి ఆలోచించండి సీతారాం గారు. మీ అందరూ కూడా చెప్తున్నాను, వైసీపీ ప్రభుత్వంలోట మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన మా దీనికి అన్నిటికీ మీరే కారకులు. సీతారాం గారు, ఒక మాట నేను అడుగుతున్నా, బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు ఎలా కాగితాలు సృష్టించారు సార్? మీ ఆత్మసాక్షి ఒకసారి మీరు కుదిరించుకోండి సార్. నేను బయట చెప్తున్నాను, బతికున్న వ్యక్తి చనిపోయినట్టు శ్రీకాకుళం మున్సిపాలిటీలో 2019, 2024లో మీరు స్పీకర్గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి తప్పుడు పత్రాలను సృష్టించి మీ పేరు మీద 4 కోట్ల ఆస్తి మీ కొడుకు పేరు మీద రాయడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు, మీ భార్య గారికి, మీ అబ్బాయి గారికి మీకు భూదాహము, ప్రజల సొమ్ము దోసుకోవడం అలవాటు అయిపోయింది. ఇసుక మాఫియా నుంచి మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక లారీ 60,000కి అమ్మింది వాస్తవం కాదా? ఇసుకను కొన్ని వేల కోట్ల దోపిడీ చేయడం మీరు వాస్తవం కాదా? మీ ప్రభుత్వంలో పేదవాడికి ఎక్కడైనా న్యాయం జరిగిందా? ఒక రైతుకి న్యాయం జరిగిందా? భూ సర్వే పేరుతో పేదవాళ్ళ భూములని కొట్టలేదా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి భూ సర్వేతో మేము టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ప్రతి పేదవాడికి మీ భూమి మీ యొక్క అని చెప్తూ మీ రాజముద్రతో పట్టాలు మేము చెబుతున్నాం. మీరు ఎంత దౌర్భాగ్యం అనుకుంటున్నారు? అసలు అందవరపు గోవిందరాజు గారు బతికే ఉన్నారు. ఎలా సార్? ఇది క్రిమినల్ చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. మీరేమో బయట మాత్రం వేరే ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది రాజకీయ కక్ష అని. ఏమి రాజకీయ కక్ష సార్? 2019, 2024 మీరు స్పీకర్గా ఉన్నప్పుడు మీరు తప్పుడు పత్రాలు సృష్టించి మీరు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదే రాజకీయమా? అంటే మీరు దేనికైనా దిగబడతారు. ఒక బతికున్న వ్యక్తిని చంపేశారు. ఇలా ఎన్ని చేశారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా తీసుకుంటుంది. మీ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. మీ అబ్బాయి, మీరు, మీ భార్య, మీ ముగ్గురు కూడాను మీరు చేసిన అవినీతి అన్నీ ఇంతంత కాదు సార్ మేము చెప్తున్నాం. మా ప్రభుత్వంలో ఇసుక విషయం తీసుకుంటే మా ప్రభుత్వం ఒక లారీ 2,000 రూపాయలు దొరుకుతుంటే మీ ప్రభుత్వంలో 60,000కి చేస్తూ మీరు చేసిన పని ఎంతవరకు అనేది మీకు అందరూ నిలదీస్తూ అడుగుతున్నాం సార్. మీరు చేసిన మీ కాలేజీ పెట్టడమే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకుందాం, మీ భార్య గారు కేజీబీ స్కూల్లో చేసిన అరాచకాలు మీకు తెలిసిన విషయమే. అంటే ఒకటే మేము చెప్తున్నాం, ఇలా ఎంతవరకు ఒక గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు ధృవపత్రాలు మీరు సృష్టించి మీరు మీ అబ్బాయి పేరు మీద 922 గజాలు శాపారం బౌండరీలో శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం మీ స్పీకర్ పదవికే కలంకం తెచ్చిన వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు.